లఘుచల రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ కరీంనగర్లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాట పట్టారు. కరీంనగర్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ నేతృత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం లఘుచల రైతులపై కేసులు ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున రాజ్యాంగాన్ని కాలరాస్తుందన్నారు. జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు మాట్లాడుతూ దళిత గిరిజనులు ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యల వల్ల తీవ్రంగా అణిచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద దళిత గిరిజన రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కొని వారిని రోడ్డున పడేసే కుట్ర చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓసారి ఫార్మా విలేజ్ అని మరోసారి ఇండస్ట్రియల్ కారిడార్ అని మాయ మాటలతో రైతన్నల భూములను లాక్కొని అతనికి తన అల్లుడికి అప్పచెప్పేందుకు కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లఘుచల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో నిర్బంధించి వారిపై 3rd డిగ్రీ ప్రయోగించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి రైతులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో రాబోయే ఎన్నికల్లో లఘుచల రైతులకు బీఆర్ఎస్ అండగా నిలిచి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, నగర శాఖ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కరీంనగర్ రూరల్ మండల పార్టీ అధ్యక్షులు పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని నిర్మించి బాబాసాహెబ్ గారు ఇప్పటికీ 75 సంవత్సరాలు అవుతున్నది. ఈ 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే పవిత్రమైనటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి అన్ని వర్గాల ప్రజలు మంచిగా చూసుకుంటామని చెప్పి వారు ఏదో మాట ఇచ్చిందో ఆ మాటను తప్పి ఈరోజు దళితుల గిరిజనుల పట్ల అనుచిత చేసుకుంటాం, వాళ్ళ పైన కక్ష సాధింపు చేసుకొని వాళ్ళని చాలా అన్యాయానికి గురి చేసి వాళ్ళ బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఇవాళ అవమాన పాలు చేస్తున్నారు. దానికి నిర్మూలన సాక్ష్యము ఈరోజు తన సొంత నియోజకవర్గం కొడంగల్లో లగర్చెల గ్రామంలో అక్కడ ఉన్నటువంటి దళిత గిరిజనుల భూములు తాతలు ముత్తాతల నుంచి వారు దున్నుకుంటున్నటువంటి వ్యవసాయ భూములను వారు ఈరోజు బలవంతంగా లాక్కొనే కాకుండా వారి హక్కుల కోసం వారు పోరాడితే వాళ్ళను ఘోరంగా జైలు పాలు చేసి బేడీలేసి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నది. మరి నిన్నగాక మొన్న కూడా ఒక గిరిజన రైతు ఆయన గుండెపోటు వచ్చింది చెప్పి హాస్పిటల్ తీసుకుపోయేటప్పుడు ఆయనకు బేడీలు కట్టి హాస్పిటల్కి తీసుకునే సంగతి మనం చూసినాం. ఈరోజు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. మా యొక్క వినతి పత్రం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీరు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఆయనకు ప్రభుత్వానికి కొంచెం వివేకం ప్రదర్శించండి.